దుర్గాదేవి శోభాయాత్ర కన్నుల పండుగగా ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా భైన్సాలో శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. భవానీ చౌక్లో సార్వజనిక్ దుర్గామాత దగ్గర పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు ముతోలి ఎమ్మెల్యే రామారావు పటేల్. ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో దేవి నవరాత్రి పూజల్లో పాల్గొనడం శుభ పరిణామమన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే రామారావు పటేల్. మాతకు 9 రోజులు ఏదైతే మీరు నిష్ఠాపరంగా పూజ చేశారో, చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసిన అదే ప్రకారం ఈరోజు నిమజ్జనం జరుపుకోవాలా. ఇప్పుడు పెద్దలు మన పూజ్యులు బబ్రు మహారాజ్ గారు చెప్పారు, ఈవినింగ్ వరకు సూర్యాస్తం వరకు మనం పూజ చేసుకుంటే బాగుంటుందని. అది మన సోదరులు హిందూ సోదరులందరూ పాటిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడిపడుచులు ఎవరైనా పిల్లగాళ్ళు మాత చూడలిగి వస్తే నైట్లో వస్తే చాలా ఇబ్బంది జరుగుతున్నది. దానికోసం దయచేసి మరి అందరు కమిటీ సభ్యులకు, హిందూ ఉత్సవ కమిటీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని. అదేవిధంగా మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు అనుకోండి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనుకోండి, ఎస్పీ గారు అనుకోండి, కలెక్టర్ మేడం అనుకోండి, అన్ని విధాలుగా బందోబస్తు చేశాము. ఆల్రెడీ బందోబస్తు పెట్టడం జరిగింది. 400 ఫోర్స్ వస్తుంది. దీంట్లో 2 ప్లేటూన్స్ బ్యాటన్ కూడా వచ్చింది. ఎస్పీ మేడం మొత్తం చూస్తుంది. దాంతోపాటు అడిషనల్ ఎస్పీ గారు, మిగతా ఏఎస్పీ నిర్మల్ ప్లస్ మేము ఇక్కడే ఉంటాం. ఈరోజు బెన్సాతో పాటు ముధోల్లో కూడా నిమజ్జనం జరుగుతున్నాయి. సో అక్కడ కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. సో ఏం ఇష్యూ లేకుండా మేము మొత్తం 100% కాన్ఫిడెంట్ ఉన్నాము. ఏం ఇష్యూ లేకుండా ఈరోజు కూడా నిమజ్జనం అవుతుంది. దేవి నవరాత్రులు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బైన్సా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమంటే, మనము 6 గంటలలోపు గడ్డనవాగు ప్రాజెక్టులో ఉండాలని హిందూ ఉత్సవ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో దానికి కూడా మేము కట్టబడుతూ శాంతి భద్రతకు ఎవరు కూడా మేము విఘాతం కలిగించకుండా, మరియు అలాగే మాకు హిందూ ఉత్సవ కమిటీ, మన హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్ ఏదైతే వివిధ క్షేత్రాల మా యువత ఉన్నదో ఇక్కడ ఘనంగా మనము భారీ ర్యాలీ